హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా లాస్ట్ 2 వ్లాగ్స్ మీకు భలే నచ్చాయి కదా! నాకైతే ఫుల్ హ్యాపీ. నేనైతే ఎన్నిసార్లు చూసుకున్నానో ఆ వ్లాగ్స్‌ని. చూసి నవ్వుకుంటూ ఉన్నాను. ఇంకా లాస్ట్ వ్లాగ్‌లో రెస్టారెంట్‌కి ఎంతయింది ఆష, బిల్ ఎంతయింది అనేసి అడిగారు. నేను యాక్చువల్‌గా ఏ రెస్టారెంట్‌కెళ్ళినా మీతో షేర్ చేస్తాను కదా! ఈసారి మర్చిపోయాను. అరౌండ్ 10K అలా అయింది. Hello Kitty birthday. హ్యాపీ బర్త్డే హలో కిటీ. Birthday. Thank you, Pinny. Thank you, Pinny. Thank you, Mama. పిండి వెళ్ళిపోతుంది, బర్త్డేకి ఉండదంట. Yes, Pinny. అమ్మ కళ్ళు తిరుగుతున్నాను. హాలిడే పెట్టలేదు సండే వరకు. Bye, Fizu. Bye, Dada. Bye, Pinky. Bye. Looks. Bye. బాయ్. Monica, bye. సావే ఆంటీ వచ్చి నీకోసం. ఆంటీ పూలకి వస్తాం. ఇంకా అంతే, జాతర అయిపోయిందిగా. జాతర తర్వాత ఇంకా స్టార్ట్ అవుతారు ఒక్కొక్కరు వెళ్ళిపోవడము. ఇంకా మేమేమంటే ఆ వీక్ అంతా సండే వరకు ఉంటాము అనుకున్నాము. సో అలా మేము ఉన్నన్ని రోజులు ఉంటామనేసి లక్ష్మి ఇంకా సుభద్ర అందరు అనుకున్నాం అనమాట ఉంటామనేసి. శ్రావ్య కూడా సండే వరకు ఇక్కడే ఉంటుంది, హైదరాబాద్ వెళ్ళిపోతున్న తర్వాత. కాకపోతే సండే వరకు కొన్ని వర్క్స్ ఉన్నాయంట ఇక్కడ చేసుకునేటివి. సో అందుకనేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోతా ఉంది. అంకమ్మ ఆంటీ వాళ్ళు పొద్దున్నే వెళ్ళిపోయారు. నా మ్యారేజ్ అయిన కొత్తల్లో ఒకవేళ శ్రావ్య, మోహన, సుభద్ర వాళ్ళు ఇక్కడికి వస్తారు కదా జాతరకి అనేసి, అప్పుడు అసలు ఆంటీ జాతర అయిపోయినాక వెళ్తామంటే పంపించేదే కాదు. అలా 1 month ఇక్కడే ఉండిపోతారు. ఫుల్ హాలిడేస్ అంతా ఇక్కడే ఉండిపోయేవాళ్ళు. అప్పుడేమంటే ఇంకా స్టూడెంట్స్గా ఉండేవాళ్ళు, ఎలాగో అప్పుడు హాలిడేస్ ఉండేటివి. సో ఉండిపోయేవాళ్ళు ఆంటీ మాట విని. కానీ ఇప్పుడు ఉండమంటే ఆంటీ మాట ఎవ్వరు వినరు. ఎందుకంటే జాబ్స్ వచ్చేసాయి వాళ్ళకి. సో బిజీగా ఉంటారు, వాళ్ళ లైఫ్ వాళ్ళది. సో ఒకరి మీద డిపెండ్ అయి ఉన్నారు. సో అలా ఇంకా ఇప్పుడు ఆంటీ మాట కుదరదు అనమాట. ఇంకా ఆంటీ ఇప్పుడు కూడా వెళ్ళొచ్చులే ఉందు కానీ అనేసి బెదిరించినట్టే మాట్లాడతారు. ఆంటీ బెదిరించి అట్టు మాట్లాడారంటే ఉండిపోతారనమాట. అమ్మో అత్త అంటే భయం అలా ఉండేది. కానీ ఇప్పుడు పాపం ఇంకా జాబ్ ఉంది, చెప్పలేమేమి. సో అట్లా బయలుదేరేసింది. హలో, నేను జస్ట్ ఇప్పుడే హెడ్ బాత్ చేసుకొచ్చేసాను. ఇంకా నేనేమంటే కొన్ని రోజుల నుండి అంటే కొన్ని మంత్స్ నుండి ఒకటి యూజ్ చేస్తున్నాను. అది మీకు కూడా హెల్ప్ అవుతుంది, షేర్ చేయాలి అనిపించింది. చాలామందికి హెయిర్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. హెయిర్ ఫాల్ అనేసి, దాని తర్వాత హెయిర్ గ్రోత్ లేదనేసి. సో అలా అది హెరిడిటీ వల్ల కావచ్చు, మనం తినే ఫుడ్ వల్ల కావచ్చు, ఈ పొల్యూషన్ వల్ల కూడా కావచ్చు. కానీ ఈ సీరం నేను కొన్ని రోజుల నుండి యూజ్ చేస్తున్నాను చెప్పాను. ఫస్ట్ దాంట్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడము. నిజంగా అసలు నా హెయిర్ ఫాల్ చాలా కంట్రోల్ అయింది. దాని తర్వాత ఏమంటే హెయిర్ గ్రోత్ కూడా ఉంది అనిపించింది. అసలు చాలా హ్యాపీ అనిపించింది. సో ఇదే అనమాట ఆ ప్రోడక్ట్ నేను యూజ్ చేసేది. సీసా ఆయు సైన్స్ విత్ 18% యాక్టివ్స్ కాన్సన్ట్రేటెడ్ హెయిర్ గ్రోత్ సీరం అనమాట. ఇది సైన్స్ ప్లస్ ఆయుర్వేద ఉంటుంది. ఇంకా దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ చాలా మంచి యూస్ఫుల్ ఇంగ్రీడియంట్స్. ఇంకా సైన్స్ తీసుకున్నామంటే 3% ఎడెన్సిల్, 4% అనగైన్, 2% కెరాస్కాల్ప్ ఉంటుంది. ఇంకా ఆయుర్వేదాలో తీసుకున్నామంటే 3% రోజ్మెరీ, 3% బ్రింగ్రాల్, 3% నీమ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి దీంట్లో. హెయిర్ ఫాల్ కంట్రోల్ కోసము, హెయిర్ గ్రోత్ కోసము, ఇంకా హెయిర్ డెన్సిటీ కోసము, ఇంకా ఏమంటే హెయిర్ థిన్నింగ్, ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్. సో వాటికి అన్నిటికీ ది బెస్ట్ ఇంగ్రీడియంట్స్ అనమాట ఇవి. ఇంకా దీన్ని యూజ్ చేసే ముందు మీరు ఖచ్చితంగా ప్యాచ్ టెస్ట్ అనేది మాత్రం చేసుకోండి. ఇంకా దీన్ని యూజ్ చేయడం చాలా ఈజీ. ఇంకా నేనైతే నైట్ టైం అయితే పడుకునే ముందు ఇలా హెయిర్ సీరం ఇలా అప్లై చేసేసుకుంటాను. ఇలా స్ప్రే చేసుకొని మంచిగా మసాజ్ చేసేసుకుంటాను. మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు, నైట్ అనే కాదు మార్నింగ్ కూడా చేసుకోవచ్చు. ఇంకా దీని వెంటనే మీరు హెడ్ బాత్ చేసుకోవాలా అంటూ అలా ఏం లేదు, జస్ట్ అలా వదిలేసేయచ్చు, నార్మల్ హెయిర్ లాగే ఉండిపోతుంది. ఇంకా నేనైతే చాలా వరకు నైట్ టైం అప్లై చేసుకొని ఓవర్ నైట్ పెట్టుకునేస్తాను. రేపు మార్నింగ్ ఏమంటే లేసి హెడ్ బాత్ చేసేసుకుంటాను ఫ్రెష్గా. ఇలా మీరు 3 months యూజ్ చేశారంటే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. ఇంకా ఇదేమంటే హెడ్ బాత్ చేసిన తర్వాత ఇంకా నా హెయిర్ సిల్కీగా స్మూత్గా కూడా అనిపించింది. నెక్స్ట్ నా బేబీ హెయిర్ కూడా చూపిస్తాను మీకు. ఇంకా మనకి ఇలా బేబీ హెయిర్ వచ్చేస్తుంది కదా, అప్పుడు దాన్ని చూసుకొని భలే హ్యాపీ అనిపిస్తుంది. ఇంకా ఇది క్లినికల్లీ ప్రూవెన్ కూడా. 3 monthsలో మనకి 28,200 న్యూ హెయిర్ స్టాండ్స్ వస్తాయి. ఇంకోటి ఏమంటే మంచి హెయిర్ గ్రోత్ 10 daysలోనే 214% హెయిర్ గ్రోత్ ఉంటుంది. ఇంకా నాకైతే ఈ ప్రోడక్ట్ చాలా నచ్చి మీతో షేర్ చేస్తున్నాను. ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉంది తీసుకోవాలి అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్ లింక్స్ పెడతాను, చెక్ చేయొచ్చు. ఇంకా మంచి డిస్కౌంట్లో తీసుకోవచ్చు. షాపింగ్ వచ్చాం. చూడండి అసలు ఇది బాగుంది కదా. ఎల్లో బాగుంది, బ్లూ బాగుంది, ఎల్లో బాగుంది. ఇది కూడా ఆహా బాగుంది.
పర్పుల్ ఉంది. ఓ ఇది ఉంది. అదే కొంచెం డ్రెస్ పడేసి జిల్ 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 అనేది లేదా? జిల్ జిల్ అనేది మా దగ్గర మరి పడేసా కొత్తది. ఓ బ్రాండ్ న్యూ. ఓ ఓ క్లాస్ ఏమో గ్రీన్. చూడు కనుకొస్తారు ఇది బాగా ఉంటుంది. ఈ కలర్ తో ఇంకోటి ఏదైనా కాంబినేషన్ పెట్టి వైట్ వద్దురా, వైట్ బాలాల ఎల్లో వద్దు. పర్పుల్ ఎక్కడ? పర్పుల్. ఏదో ఒకటి మీరే చూసుకోండి. ఇంకా మా కుమార్ ఏమంటే పొద్దునే ట్రాక్టర్స్ తీసుకొని వెళ్తాడుగా, సో అలా వస్తూ వస్తూ తాటి ముంజలు తీసుకొచ్చాడు. ఇంకా వీళ్ళిద్దరికి బాల్స్తో ఆడుకోవడం అయిపోయింది. ఆ తాటి ముంజలు చూసారుగా, సో అది తెచ్చుకొని దాంతో ఆడుతున్నారు. ఒరే హ్యాపీ అయితే ఎట్లా అంటే అట్లా వేసేస్తూ ఉంది ఫిజ్గాడికి. అయితే వాడికి పెయిన్ అవుతుంది, ఎట్లా అంటే అట్లా వేయొద్దు అని చెప్తా ఉన్నాను. ఫాస్ట్గా వేసేది మామూలు బాల్ లాగా ఆడుకొని చూసారా, తగిలింది వాడికి. అలా వేయొద్దు అని చెప్తూనే ఉన్నాను, వాడు ఇంకా గట్టిగా వేస్తున్నాడు. ఇంకోటి ఏమంటే వీళ్ళు ముగ్గురు రెడ్ లోనే ఉన్నారు చూసారా. ఇంకా మాది డబల్ డోర్ ఫ్రిడ్జ్ కదా, సో వన్ సైడ్ అంతా డీప్ ఫ్రిడ్జ్ లాగా యూజ్ చేసుకుంటాం. ఫుల్ ఆఫ్ నాన్ వెజ్ ఉంటాయి, లేకపోతే ఐస్ క్రీమ్. అటు సైడ్ ప్లేస్ లేకుండా ఇంక ఇక్కడ పెట్టేసారు, అది ఐస్ అయిపోయాయి. సో ఇంకా ఈరోజు వచ్చేసి హలో కిటీ బర్త్డే. మీకు లాస్ట్ ఇయర్ జాతర బాగా గుర్తుండుంటే హలో కిటీ బర్త్డే కూడా జరిగింది కదా, సో అలాగే ఈసారి కూడా హలో కిటీ బర్త్డే చేస్తున్నారు. ఇంకా హలో కిటీ బర్త్డేకి డ్రెస్ లాస్ట్ టైం సుభద్రానే డ్రెస్ స్టిచ్ చేసి ఇచ్చింది అప్పటికప్పుడు పాపం వచ్చి. సో ఇంకా ఇప్పుడు కూడా వీళ్ళు ఆ డ్రెస్సెస్ కూడా ఎట్లా అంటే చున్నీలతో ట్రై చేసుకుంటూ ఉంటారు. సో చున్నీలు తీసుకొచ్చి ఇచ్చింది మోహన, చాలా ఉన్నాయనేసి దాంట్లో ఇంకా డ్రెస్ చూసుకుంటున్నారు. నాకైతే టర్క్ వైజ్ కలర్తో ఒకటి ఇచ్చింది కదా మోహనం, ఆ ఫ్యాబ్రిక్ అయితే చాలా నచ్చింది, దాంతోనే స్టిచ్ చేస్తున్నారు మోస్ట్లీ. ఇంక ఇక్కడ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ టైం. ఇప్పుడు ఇక్కడ ఏమంటే అందరూ ఉన్నారు, శ్రీదేవి పిల్లలు లేరు అనేసి మాట్లాడుకుంటూ జోకులు వేసుకుంటున్నారు. మీరు కనుక అబ్జర్వ్ చేశారంటే ఎవరో ఒకరు అబ్సెంట్ అవుతారనమాట. శ్రీదేవి అయినా ఉండదు, శ్రావ్య అయినా ఉండదు, సో అట్లా ఎవరో ఒకరు, సుభద్ర అయినా ఉండదు. ఈ ముగ్గురులో ఒకరికొకరు ఉండరు, అందరు కలిసి ఒక్కసారి కూడా లేరు. ఇంకా లక్ష్మిని మర్చిపోయారు, లక్ష్మి అయినా ఉండదు అనమాట. వీళ్ళు 4 మెంబర్స్ కలిసి ఒక్కసారిగా ఎప్పుడు లేరు. ఇంక ఇక్కడ ఎగ్ దోశ లక్ష్మి వేస్తా ఉంది, చాలా ఫాస్ట్గా వేసేస్తుంది. హోటల్లో వేసి బాగా ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఇంకా ఆ రోజు మేము ఇలా దోశల ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. సో ఎగ్ దోశలు కావాల్సిన వాళ్ళకి ఎగ్ దోశలు, నార్మల్ దోశలు కావాల్సిన వాళ్ళకి నార్మల్ దోశలు, ఇంకా కారం దోశలు కావాల్సిన వాళ్ళకి కారం దోశలు, అలా వేసిస్తానే ఉన్నాము. దోశలు, చపాతి, నేను లాస్ట్ టైం కూడా ఒకసారి చెప్పున్నాను, అవి కనుక పెట్టుకున్నామంటే అది వేస్తూనే ఉండాలి. సో ఇంతమంది ఉన్నాం కాబట్టి కొంచెంసేపు ఒకరు, కొంతసేపు ఇంకొకరు అలా వేసుకుంటాం. ఒక్కరే వేయాలంటే చాలా కష్టం అయిపోతుంది. అందుకే పాపం ఆంటీ ఇడ్లీ వేసేస్తారు ఇలాంటప్పుడు. కాకపోతే అందరు ఇడ్లీయా అనేసి అంటారనేసి ఇంకా ఆంటీ ఇడ్లీ వేయడం మానేశారు. ఇంకా ఇక్కడ చూసారా వీడు బిందె పెట్టుకొని ఎలా వస్తున్నాడో, ఒరే అది పడేస్తావరా అంటుంటే కూడా అటు వెళ్ళిపోతా ఉన్నాడు. ఇంకా నా చేతిలో ఉండే గాజులు, చీరలు ఏమంటే గంగమ్మకు పెడతారు కదా కాలనీకి, సో అవన్నీ ఇచ్చి పంపించారు. ఇంకా ఇక్కడ నుండి కొన్ని బిందెలు అవన్నీ తీసుకెళ్ళున్నారనమాట. సో అవి కూడా ఇంకా తీసుకొచ్చి ఇచ్చేసారు. ఫెస్టివల్ అయిపోయింది కదా, జాతర. ఇంకా బ్యాంగిల్స్ ఏమంటే అందరం ఒక్కొక్కటి వేసుకున్నాము, సరిపోలేదు కరెక్ట్గా. ఇంకా అందరం ఉన్నాం కదా అనేసి ఒక్కొక్క బ్యాంగిల్ అయినా వేసుకుందాము, అమ్మవారిది కదా అన్నట్టుగా వేసుకున్నాము. ఇందాక నుంచి నేను దీన్ని తాటి ముంజలు అన్న, తాటి కాయలు కదా యాక్చువల్గా ఇది. తాటి ముంజలు అంటే దాని లోపల తీసి పెట్టేసి అమ్ముతారు. మాకు చిన్నప్పుడు ఏమంటే ఆ తాటి చెట్టువి ఆకులు ఉంటాయి కదా, ఆకుల్లోనే ఆ తాటి ముంజలు వేసేసి ఇలా ముడి వేసేసి అమ్ముకుంటూ వచ్చేవాళ్ళు. మేము తీసుకునేవాళ్ళు 20 రూపీస్ అనమాట. దాంట్లో ఒక 10 ఏమో ఉంటాయి. భలే ఇష్టం నాకైతే, భలే చల్లువ కూడా. ఇంకా మా మమ్మీ అయితే దాంట్లో అవన్నీ కట్ చేసి స్మాల్ పీసెస్గా దాంట్లో ఇంకా జ్యూస్ లాగా ఉంటుంది. సో అదంతా అట్లే చేసి మిల్క్ వేసి షుగర్ వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి మళ్ళీ ఇస్తుంది అనమాట. అంత టేస్టీగా, అంత చలువ, చాలా బాగుంటాయి. ఇంకా ఇక్కడ ఏం జరుగుతుందంటే మా ఫిజ్గాడు ఉంటుంది కదా, ఏదో ఒకటి ఉంటుంది వాడితో రోజు. ఎప్పుడు ఎందుకు అలుగుతాడో సడన్గా అర్థమే కాదు. చిన్న దానికి వాడు అలిగిపోతాడు అనమాట. పెద్ద జరుగుంటాయి అవన్నీ పట్టించుకోడు వాడు. ఎంతో కొడుతుంటారు, తిడుతుంటారు, వాడిని ఎక్కిరిస్తారు, అవన్నీ ఏమీ పట్టించుకోడు. ఏదైనా చిన్నది హట్ అయ్యాడు అనుకోండి, అంతే ఇంకా సంగతులు. ఇంకా వాడికేమో కానీ మా మోహన్ నాకు పనిష్మెంట్ వచ్చేస్తుంది. వాడు అలా సతాయిస్తున్నప్పుడు పట్టించుకోలేదు అనుకోండి, ఏం మోహన పట్టించుకోవు అంటారు. ఒకవేళ పట్టించుకుంది అనుకోండి, అరే మోహన వదిలే పాపం అనేసి అంటారు. సో అట్లా మోహనకు పనిష్మెంట్ అంటున్నాను. ఇంకా మేమైతే భలే వెరైటీ తెలుసా, అందరికి దోశలు వేసి ఇచ్చామా, ఆ దోశ పిండి అయిపోయింది. తర్వాత మేము ఇంకా పూరి తెచ్చుకున్నాము హోటల్ నుండి, వేడి పూరి తింటున్నాము, వడ తింటున్నాము. ఇంకోటి ఏమంటే నా గురించి చెప్పాలిగా, నాకు ఇలా తినడం రాదు. ఆ తాటి ముంజలు సపరేట్గా తీసి పెడతారే, దాన్ని అలా ఒలుచుకొని తినాలంటే చాలా ఇష్టంగా తినేస్తాను, బాగుంటుంది. ఇలా తింటే మాత్రం అసలు రాదు, ఇలా తాగాలంటే రాదు నాకు. ఇంకా ఈ తాటి కాయలతో ఒక మంచి మెమొరీ ఉంది. అది మంచిదంటే మంచిది కాదులేండి, బ్యాడ్ కూడా జరిగింది దాంతో. సీతారాంపేటలో బూచి అంటుంటాను కదా, అంటే మా మామయ్య
వాళ్ళ తమ్ముడు అవుతాడు. సో మా శిరీష వాళ్ళ మామయ్య. సో అట్లా అక్కడికి వెళ్తూ ఉండేవాళ్ళము పెళ్ళైన కొత్తల్లో మా మామయ్య ఉన్నప్పుడు. సో అక్కడేమంటే వాళ్ళకి తాటి చెట్లు పెద్ద పెద్దవి ఉన్నాయి. సో వెళ్ళినప్పుడు అంతా ఇలా తాటికాయలు కోసి తినమని ఇస్తారు. సో అప్పుడు కూడా వచ్చేది కాదు నాకు, ఏదో అట్లా ఒలిచిస్తే తినేదాన్ని. ఇంకా సుదర్శన్ అయితే దండిగా తినేసాడు. ఇంకా అయిపోయింది, ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చిన తర్వాత మా సుదర్శన్కి ఫుల్ వామిటింగ్స్ తెలుసా, అసలు ముదిరిపోయినవి ఉంటాయి కదా, అలాంటివి ఏమైనా తినేస్తే వామిటింగ్ అయిపోతాయి అంట, అరగకపోతే. మోస్ట్లీ ఎక్కువ తినకూడదు, డైజెస్ట్ అవ్వద్దు అనేసి ఆ రోజు తెలిసింది. పొట్ట నొప్పి పాపం అల్లాడిపోయాడు మా సుదర్శన్ ఆ రోజు. ఇక్కడైతే ఆ రోజు నేను చాలా తిన్నాను. మా వేణు అన్ని కొట్టిస్తూ ఉన్నాడు, లేత ఉన్నాయన్నమాట, చాలా ముదురువి అసలు లేవు దీంట్లో. ఇంకా ఆ రోజు నేనే చాలా ఎక్కువ తిన్నాను. చూసారా, అవన్నీ పెట్టుకొని ఉన్నాను, ఫొటోస్ తీపించుకున్నాను కానీ వీడియో తీసుకోలేదు, జస్ట్ ఫోటో తీయమన్నాను. ఇంకా డ్రెస్ అంతా పాడైపోయింది, అవి పడితే మరకలు అవుతాయని నాకు అస్సలు తెలియదు. తర్వాత చెప్తా ఉంది మోహన, తర్వాత బెడ్షీట్ వేసుకున్నాను. ఇంకా పైకి వెళ్ళి రెడీ అయ్యి మళ్ళీ వచ్చాము. మేమేమంటే టౌన్కి వెళ్తున్నాము ఈరోజు. నేను సుదర్శన్ ఒక బైక్లో, వేణు లక్ష్మి ఇంకొక బైక్లో, కొంచెం వర్క్ ఉంది టౌన్లో, సో అందుకనేసి వెళ్తున్నాము పిల్లల్ని ఇంట్లో పెట్టేసి. ఇంకా ఇక్కడ రెడ్డికి చెప్తా ఉన్నాం అనమాట, మిల్కీని బిట్టుని చూసుకోరే అనేసి, ఎందుకంటే ఎప్పుడు వీళ్ళు లేకుండా వాళ్ళు లేరు, సో ఉన్న మళ్ళీ కొట్టుకుంటారు అట్లా అనేసి, అందుకే నవ్వుకుంటూ ఉన్నాము. సో అలా మేము ఇంకా టౌన్కి వెళ్తున్నాము. అబ్బా ఎంత ఎండ తెలుసా, అట్లా ఎండ, వర్షం పడుతుందనే కానీ ఎండ మాత్రం అట్లే ఉంటుంది. కార్లో వెళ్దామంటే ఆ దారుల్లో కార్లో వెళ్ళలేంలే బుజ్జు అన్నాడు, ఎందుకంటే ఇది గ్రూప్ థియేటర్స్ అనమాట, ఇదంతా చాలా బిజీగా ఉంటుంది ఏరియా అంతా. ఇంకోటి ఏమంటే ఇక్కడ నుండి తాతయ్య గుంట ఏరియా అంతా వస్తుంది, అక్కడ గంగమ్మ గుడి ఉంటుంది అనమాట, తిరుపతి గంగమ్మ జాతర అంటారే, సో అక్కడే చేస్తారు మెయిన్గా. నేను ఎప్పుడు గంగమ్మ జాతర టైంకి ఎప్పుడు ఇలా టౌన్కే రాలేదు, ఇదే ఫస్ట్ టైం రావడము. ఇంకా ఇలా ఉంటుందనేసి అసలు అనుకోలేదు. సో నేను కొంచెం వీడియో తీసుకున్నాను, జస్ట్ అలా చూపిద్దాము అన్నట్టుగా. నార్మల్గా ఎప్పుడు తిరుపతి జాతర అంటే మా జాతర అయిపోయిన తర్వాత 1 వీక్కి తిరుపతి జాతర వస్తుంది. ఆ జాతరకి ఏమంటే మా చిన్న అత్తయ్య వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు పిలుస్తారు, వాళ్ళు తిరుపతిలోనే ఉంటారు, సో వాళ్ళు పిలుస్తూ ఉంటారు. ఇంకా అక్కడికి వెళ్తాము, జస్ట్ గుడికి వెళ్ళాము, వాళ్ళ ఇంట్లోనే లంచ్ అంతా పెడతారు, సో అలా తినేసి వచ్చేస్తామే. కానీ గుడికి వెళ్ళడము, అక్కడ పొంగళ్ళు పెట్టడము, బుట్టి గిన్నెతో అది తీసుకుని వెళ్ళడము, దుత్తలు, సో అవంతా ఎప్పుడు చాలా వేషాలు వేస్తారు చాలా మంది, అంటే మొక్కుకొని ఉంటారు కదా, సో అట్లా అమ్మవారి వేషాలలాగా, అమ్మవారిలాగా, సో అట్లా డ్రెస్సెస్ అన్నీ వేసి చాలా బాగుంటుంది. కానీ నేను జస్ట్ వీడియోస్లో చూడడం, టీవీలో చూడడము, అట్లా వినడము అంతే, నేను ఎప్పుడు చూడలేదు. సో ఫస్ట్ టైం అనమాట ఇదంతా తాతయ్య గుంట, ఇక్కడే అనమాట అమ్మవారి గుడి కూడా ఉంటుంది. ఇంకా ఆ రోజు ఫ్రైడే కాబట్టి అనుకోకుండా చాలా బిజీగా ఉన్నింది, అప్పుడే స్టార్ట్ అవుతా ఉన్నారు అందరూ గుడికి రావడము. ఇంకా ఎవ్రీడే ఒక్కొక్క డే ఒక్కొక్క స్పెషల్ జరుగుతూ ఉంటుంది అన్నమాట, లాస్ట్ ట్యూస్డే నుండి ఇక్కడ ఈరోజు ట్యూస్డే వరకు అన్నట్టుగా. ఇంకా ఇక్కడ ఏమంటే ఇలా దారిలో వెళ్తూ ఉంటే గుడి దగ్గర వరకు ఇదిగో ఇలా మజ్జిగలు అనేసి, అంబలి, సో అవన్నీ కూడా పోస్తూ ఉంటారు. మనం వెళ్ళి అక్కడ తీసుకొని తాగొచ్చు, అంటే మొక్కుకొని ఉంటారనమాట, ఇట్లా పోస్తాము అట్లా అనేసి. అప్పుడు మా అత్తయ్య కూడా పోసేవాళ్ళు, కానీ ఇక్కడ కాదు, మన ఇంటి దగ్గరే పోసేవాళ్ళు. మీకు చూపించున్నాను కూడా మన జాతర అప్పుడే, అంటే ఫస్ట్ మంగళవారం, సెకండ్ మంగళవారం, థర్డ్ మంగళవారం అలా ఉంటుంది. సో అలా ఒక రోజు పోస్తారు. ఇంక ఇక్కడంతా షాపింగ్ ఉంటుంది. టెడ్డీ, హ్యాపీ, రూబీ, వీళ్ళు ఫిజ్గాడు, వీళ్ళు అందరూ వచ్చున్నారే అనుకోండి, అంతే సంగతులు. మా సుదర్శన్ ఇక్కడ అయిపోయి ఉంటాడు, ఇక్కడ ఎక్కడ నుంచునేసి ఉంటాడు, అలా వెళ్తా ఉంటాడు. సో చాలా షాపింగ్ ఉంది, మెయిన్గా చిన్న బుడిగిల్ షాప్ ఎక్కువ ఉంది. ఇదిగోండి అమ్మవారి గుడి అదే అనమాట. ఇక్కడ ఒక చిన్న గుడి వస్తుంది, దాని తర్వాత పక్కన ఉంది చూసారా, నేను నాకు చూపించాను. సో ఇది అటు సైడ్ వెళ్ళాలి, అదిగో అదే అనమాట అమ్మవారి గుడి. బాబా వెళ్దామా లోపలికి, గంగమ్మ గుడికి. దుత్తలు చూసారా అమ్ముతా ఉన్నారు, అంత వాళ్ళే పసుపు కుంకుమ అన్నీ పూసేసి అమ్ముతున్నారు. సో లోపలికి వెళ్తే అమ్మవారి గుడి చాలా రష్ ఉంటుంది. ఇంకా మా సుదర్శన్ ఉండేసి ఈరోజు వద్దులే బుజ్జి, చాలా రష్ ఉంటుంది, మళ్ళీ ఎప్పుడైనా వద్దాంలే అనేసి, అంటే వేరే పని మీద వచ్చాము కదా, సరే వద్దులే అనేసి అనుకున్నాము. ఇంకా అలా జస్ట్ అలా అంతా చూసాను, నిజంగా అది అసలు చూసినప్పటికీ నాకు హ్యాపీ వేసేసింది, వావ్ అనిపించింది నిజంగానే. ఇంకా మేము ఎందుకు అక్కడ నుండి ఇక్కడ నడుచుకుంటూ వస్తున్నామంటే అక్కడికి ఆపేశారు, ఇంకా బైక్స్ కానీ కార్స్ కానీ అవన్నీ ఎటు రాకుండా అక్కడే పెట్టేశారు. ఇంకా అక్కడ నుండి ఇంకా నడుచుకుంటానే రావాలి. సో అట్లా నడుచుకుంటా వచ్చి ఇంకా మా వర్క్ చూసేసుకున్నాము. మళ్ళీ ఇది ఇప్పుడు రిటర్న్ వెళ్తున్నాము. ఇంకా అక్కడ నేను లక్ష్మి వచ్చేసి సెల్ఫీ తీసుకున్నాము. సుదర్శన్ వేణు గబగబా వెళ్ళిపోతున్నారు ఫస్ట్ ఫ్రంట్లోనే, అందుకే అక్కడ సెల్ఫీ తీసుకుని మెల్లిగా వస్తూ ఉంటే ఇక్కడ మజ్జిగ ఇస్తున్నారు. సరే చల్లగా మజ్జిగ తాగుదాము అనేసి మజ్జిగ తాగాము మేమిద్దరము. మళ్ళీ సుదర్శన్ కోసం వేణు కోసం కూడా మజ్జిగ తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చాము, వాళ్ళు తాగారు. ఇంకా అక్కడ నుండి ఇప్పుడు బయలుదేరిపోతున్నాము. ఇంకా బయలుదేరుతుంటే బైరాగ్పేటలో ఎప్పుడుగో వీళ్ళు ఐస్ క్రీమ్స్ తీసుకొస్తూ ఉంటారు కదా సుదర్శన్, సో పిల్లలకి ఐస్ క్రీమ్స్
తీసుకెళ్దాము అనేసి అన్నాడు అనమాట. అందుకే మళ్ళీ ఇంకా ఇక్కడ ఆగి సో ఐస్ క్రీమ్స్ తీసుకెళ్దాము అన్నట్టుగా ఇక్కడ ఐస్ క్రీమ్ షాపింగ్ జరుగుతూ ఉంది. ఇంకా సుదర్శన్ ఉండేసి ఎలాగో వచ్చాం కదా బుజ్జు, హెలో కిటీ బర్త్డే అంటున్నారు కదా, ఎట్లా మళ్ళీ కేక్ అడుగుతుంది టెడ్డీ, మనమే తీసుకెళ్ళిపోద్దాం ఒక కేక్ వాడికి సర్ప్రైజ్ ఇద్దాము అన్నాడు. వద్దు బాబా, వాడు ఏదేదో డ్రీమ్స్ పెట్టుకొని ఉంటాడు, వేరే వేరే ఫ్లేవర్స్ అడుగుతాడు, నీతో రావాలని అనేసి అనుకుంటుంది, వద్దు మనం ఏం తీసుకెళ్ళొద్దు, మనం ఓన్లీ ఐస్ క్రీమ్స్ తీసుకెళ్దాం పదా అని చెప్పేసి ఇంకా ఓన్లీ ఐస్ క్రీమ్స్ తీసుకొని బయలుదేరిపోయాం. ఇంకా ఇక్కడ ఆగుతాం కదా, అంటే ట్రాఫిక్ ఎక్కువ ఉంటే ఆగుతాము. సో అలా అక్కడ షెడ్ లాగా కూడా వేసారు. ఎంత మంచోళ్ళు అబ్బాయి, ఎంత చల్లగా ఉంది అనుకున్నాము. సో అలా మళ్ళీ ఇప్పుడు ఇంకా ఇంటికి వచ్చేసాము. ఐస్ క్రీమ్స్ థ్యాంక్ యూ. ఇంకా బాక్స్ ఇక్కడ లక్ష్మి వాళ్ళ దగ్గర చూడు, నేనే గుర్తు చేశాను అన్న. టింకు కాదు బిట్టు, ఇక మమ్మీ చేస్తా ఉంటే నీకోసం ఐస్ క్రీమ్స్ చేస్తా ఉంది. త్రీ ఫ్లేవర్స్ ఉన్నాయి, వెనిలా, చాక్లెట్, బ్లాక్ కరెంట్. మీకు ఏది కూడా తీసుకోండి. నాకు అన్ని ఓపెన్ చేస్తారా? ఎవరు లక్ష్మి టెడ్డ అలా అనద్దు, ఇచ్చేసారా తీసుకొచ్చుకుంటారు. డస్ట్బిన్ పెట్టండి. ఓ బాబా ఇటీ టెడ్డ మా అందరికి కూడా ఇవ్వండి రా. కూర్చో రా మోహన, తీసుకో మోహన వెన్నెలా తీసుకో, భలే ఉందంట. వెనిలా ఇస్ ద బెస్ట్. మోహన ఏది నువ్వు వెన్నెలా, లక్ష్మి నీకు వెన్నెలా, అదే మేమంతా వెన్నెలా అంటారా. ఇంకా మేము టౌన్ నుండి వచ్చేసరికి ఏదో దయ్యం సినిమా అంట, అది పెట్టుకొని ఉన్నారు. అది పెట్టుకొని గమ్ముని కూర్చోబెట్టుకొని ఉంది పిల్లల్ని. టెడ్డీ ఏమంటే చూసుకుంటా ఉండరా, వాళ్ళు మళ్ళీ సతాయిస్తారు అని చెప్పి వెళ్ళాం కదా. సో అలా ఇంకా దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఇంకా ఇలా ఐస్ క్రీమ్స్ తింటూ చాలా సీరియస్గా కూర్చో ఉన్నారు పిల్లలు. ఇంకా పైకి వచ్చేసి డ్రెస్ చేంజ్ చేసుకుందాం అనేసి ఇంకా చేసేసుకొని మళ్ళీ కిందకి వెళ్ళేసరికి ఇంకా లంచ్ టైం అనమాట. ఇప్పుడు ఇంకా అందరూ లంచ్ తింటున్నారు. ఇంకా హాలిడేస్ టైం కదా, మంచిగా సమ్మర్ టైం. సో మూవీస్ అంటే దాని తర్వాత ఒక మూవీ వేస్తూనే ఉన్నారు, మంచి మంచి మూవీస్ వేస్తున్నారు. ఇంకా ఆ రోజు ఇంకా మేము లంచ్ చేసే టైంకి ఏమంటే ఒక మంచి మూవీ వచ్చిందండి. చాలా సార్లు వేస్తున్నారు ఇప్పటికీ అసలు అది. కానీ నేను కంప్లీట్గా ఒక మూవీ చూడడం ఫస్ట్ టైం. అదేమంటే వినయ విధేయ రామ మూవీ ఉంది కదా, రకుల్ ప్రీత్ సింగ్ది. సో ఆ మూవీ అనమాట. నాకేమంటే ఏదైనా మూవీ చూడాలన్నా, ఏదైనా సీరియల్ చూడాలన్నా, ఏదైనా చూడాలన్నా ఏమంటారు డిస్టర్బెన్స్ ఉండకూడదు, అలా సీరియస్గా దాని మీద ఇన్వాల్వ్ అయ్యి అలా చూస్తాను. కానీ మన ఇక్కడ ఇంటి దగ్గర అలా కుదరదు అనమాట. డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుంది, గోలగోలగా ఉంటుంది, నాకు అసలు వినిపించదు, అర్థం కాదు ఒక్కొక్కసారి. అందుకని ఎక్కువ టీవీ చూడడం నేను అంతగా ఇక్కడ చూడను. కానీ ఆ రోజు అందరం మేమే ఉన్నాం, పిల్లలందరూ ఎక్కడో ఆడుకుంటున్నారు, హ్యాపీగా ప్రశాంతంగా ఇలా పడుకొని చూసాము. ఇంకా టీవీలో యాడ్ వచ్చినప్పుడు ఇలా మాట్లాడుకోవడము చాలా బాగుండింది అసలు. ఆ రోజు కంప్లీట్గా ఒక మూవీ చూసాను, చాలా హ్యాపీ అనిపించింది. చాలా ఇయర్స్ తర్వాత ఒక కంప్లీట్ మూవీ చూడడము, అది తిరుపతి హౌస్లో. అలా హ్యాపీనెస్ కొంచెం పంచుకుంటున్న లోపలే వచ్చేసారు పిల్లలందరూ వచ్చేసారు. వాళ్ళు ఎక్కడున్నారో ఎంతసేపు తెలియదు, ఆటలు అయిపోయినాయి అంతే. ఈ ఫిజ్గాడ్ అయితే ఎవరి పిల్లలు వాళ్ళ దగ్గరకు వచ్చి అలా పడుకునేస్తున్నారు, కూర్చునేసారు. వీడు మాత్రం ఒక్క దగ్గర ఉండడు అనమాట, అక్కడికి తిరుగుతుంటాడు. మోహన లాక్కుంటా ఉంటుంది వాడిని, మోహన దగ్గర తప్ప అందరి దగ్గర ఉంటాడు వాడు. ఇక్కడ వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు. ఫస్ట్ శిరీషాన్ని లేపేశాడు, మంచి నిద్రలో శిరీష లేపేశాడు, ఇంక లేచి కూర్చుంది. సరే అలా నవ్వుకుంటూ ఉంటే అంతే ఇలానే చేస్తూ ఉన్నాడు అనమాట. లాస్ట్కి నా దగ్గరకు వచ్చాడు, నా జుట్టు తొక్కేశాడు. ఇంకా నేను కూడా లేచి కూర్చునవలసింది వచ్చింది. ఇంకా మళ్ళీ వాళ్ళందరినీ ఏదో ఒకటి చేసి తీసుకెళ్ళరా టెడ్డా, సినిమా కొంచెం ముందు ప్రశాంతంగా చూసుకుంటాం రా, క్లైమాక్స్ రా అనేసరికి ఇంకా టెడ్డీ వాళ్ళందరినీ తీసుకెళ్ళింది. అమ్మాయి దాని తర్వాత మళ్ళీ ప్రశాంతంగా కూర్చున్నాము. శిరీష మని పడుకునేసింది, సుభద్ర పడుకునేసింది, లక్ష్మి పడుకునేసింది. నేను మోహన మాత్రం పడుకోలేదు, టీవీ సినిమా చూస్తూ ఉంటాం. యాడ్ వస్తే ఇంకా మాట్లాడుకుంటా ఉన్నాం ఇద్దరము. ఇంకా ఆ రోజు ఈవినింగ్ టీ తాగేసాం, అంతా అయిపోయింది. ఇంకా ఈవినింగ్ పైకి వెళ్ళాను. ఇంకా పిల్లలు కింద రెడీ అవుతున్నారు, హ్యాపీని రెడీ చేసుకుని వద్దాం. ఏమంటే హెలో కిటీ బర్త్డే కదా, బర్త్డే పార్టీ అనమాట. ఆ రోజు టెడ్డీకి ఎందుకో హెలో కిటీ బర్త్డే చేయాలంటే బాగా ఇష్టము, దానికోసం భలే డ్రీమ్స్ పెట్టుకొని ఉంటుంది, అలా చేయాలనేసి. ఇంకా నేనైతే ఈ డ్రెస్సెస్ వాడికి ఇంతకుముందు ఒకటి ఉండింది ఆ డ్రెస్, సో అది ఎత్తిచ్చున్నాను, ఇక్కడే ఉండింది ఆ డ్రెస్.
సో ఇంకా అది భలే ఉంది, ఇది వేసుకుంటాను, హలో కిట్టి డ్రెస్కి మ్యాచ్ అవుతుంది అది అనేసి వేసుకొని రెడీ అయిందనమాట. ఇంకా కిందకు వచ్చేసరికి కరెంట్ పోయింది. ఇదంతా రెడీ చేసి కిందకి తీసుకొచ్చాను, కరెంట్ పోయింది. ఇంతలో మా కుమార్ ఏమంటే సమోసాలు తెచ్చాడు. సమోసాల్లో ఓన్లీ ఆనియన్ సమోసానే ఉండదు, దీంట్లో పన్నీర్ సమోసా, కార్న్ సమోసా ఇలా అన్నీ ఉంటాయి అనమాట. సో ఇంకా అవన్నీ కూర్చొని తిన్నాము. దాని తర్వాత కరెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ గబగబా అందరు రెడీ అవుతున్నారు. లాస్ట్కి ఇక్కడ పాపం ఏమైందంటే హలో కిట్టి కోసం సుభద్ర దగ్గర మార్నింగ్ నుండి ఒక డ్రెస్ ఇచ్చి కుట్టించుకుంటా ఉంది కదా, అది కనిపించట్లేదంట. ఇక్కడే ఎక్కడో పెట్టిందంట, కనిపించట్లేదు. ఇట్లా మూట కట్టి పెట్టాను పిన్ని, కనిపించట్లేదు, నువ్వు ఎక్కడైనా పెట్టేసావు చూడు పిన్ని అనేసి అంటూనే నేను మోహనాతో. అంటే అంత నీట్గా సర్దుకున్నామంట, ఈవినింగ్ అంతా మోహన కింద సర్దేసుకొని ఉంది అంతా చేసుకుంటే అది ఎక్కడైనా పెట్టేసిందేమో తెలియలేదు. పిల్లలు అందరూ ఉన్నారు కదా ఆడుకుంటే, ఎక్కడ ఉందో ఏమో. లాస్ట్కి అయితే అది దొరకలేదు. వైట్ కనిపించాయి, అది సైడ్ మ్యాచ్ చూపించరా. అట్లే బాగుంటుంది లేదా, బాగుంది సుభద్రాది. అవి బాగా కనిపిస్తాయి దీనికంటే. అత్త చూడు కమ్మలు. అవి పెడుతున్నాం క్రౌన్, ఇంకా మ్యాచ్ అవుతుంది. ఊరికి అట్లా పెట్టాలిరా, జస్ట్ అట్లా మ్యాచ్ అయింది, టేప్ వేయాలి. ఇంకా అప్పటికప్పుడు వేరే చున్నీలు ఉన్నాయి కదా, సో దాంతో అలా డ్రెస్ లాగా చుట్టేసింది అనమాట. ఈసారి దానికి స్పెషల్ గా జ్యువెలరీ ఇంకా అంతా వేసి మంచిగా డెకరేట్ చేశారు, పెద్ద బొట్టు కూడా పెట్టాము. లాస్ట్కి ఎలా అయిపోయిందంటే దానికి డ్రెస్ పోయినందుకు మంచి పనే జరిగింది, వేరేలాగా రెడీ అయింది డాల్ అనేసి అనిపించింది. ఇంకా సుదర్శన్తో వెళ్తా ఉంది కదా టెడ్డీ ఇందాక కేక్ తెచ్చుకోవడానికి. ఈసారి ఏమంటే వైట్ ఫారెస్ట్ కేక్ తెచ్చుకుందంట. వావ్ ఎంత బాగుందో, అంటే అందరికి చాక్లెట్ అంటే ఇష్టం ఉండదని పాపం తెచ్చుకుంది. పాపం మా అందరి కోసం ఆలోచించినట్టుంది. పిల్లలైతే చాక్లెట్ కేక్ చాలా ఇష్టంగా తినేస్తారు, తెచ్చుకొని ఉండొచ్చు కదా. ఇంకా నాకు, మోహనకి, సుభద్రకి, మేము లక్ష్మి మేమంతా తినమేమో అన్నట్టుగా వైట్ ఫారెస్ట్ కేక్ సెలెక్ట్ చేసుకుంది ఈసారి. ఇంకా నేనేమంటే ఇలాగే ఉన్నాను, కేక్ కట్ చేసే ముందు ఒకసారి ఫోటో తీస్తాను మీ అందరికీ అని చెప్పాను. ఇక్కడ ఫిజ్ గార్డ్ మిస్ అయ్యాడు, గమనిస్తున్నాడు. వాడు ఏం చేస్తున్నాడు చూపిస్తాను మీకు. అంతవరకు మేల్కొనే ఉన్నాడు, మంచిగా ఉన్నాడు. ఇదిగో లాస్ట్ ఇంకా కేక్ కట్ చేస్తారంటే పడుకునేసాడు. ఏమో పాపం అలిగాడంట మళ్ళీ. సరే అయితే పదండి, ఇప్పుడు హలో కిట్టి బర్త్డే పార్టీ జరుగుతుంది, కేక్ కటింగ్ జరుగుతుంది. ఎలా ఉంటుంది ఏంటి అనేసి చూసేద్దాము. ఫస్ట్ అయితే క్యాండిల్. అలాంటి తెచ్చుకోవద్దు టెడ్డా, ఆ క్యాండీస్ మంచివి కాదంట. ఇంకా మీకు ఫస్ట్లోనే ఇక్కడ పెడదాం అనుకున్నాను, చెప్దాం అనుకున్నాను, మర్చిపోయాను. సో టెడీ డ్రెస్ లింక్ అడిగా, డిస్క్రిప్షన్ పెడతాను, చెక్ చేయండి. ఇంకా అలాగే నా మ్యారేజ్ డే శారీస్, దాని తర్వాత వచ్చేసి పొంగల్కి కట్టుకున్నాక మా కుమార్ తెచ్చారు, ఆ శారీ లింక్ కూడా నాకు దొరికింది. సో డిస్క్రిప్షన్ పెడతాను, చెక్ చేయొచ్చు. మిల్కీకి తినిపించేసావా? రే ఏం చేస్తున్నావురా? తినిపించాలంట. ఒరే మోహనా, అవ్వ ఫేస్ నవ్వే లేదు అనేసరికి అయిపోయిందట. చాలన్న, ఇంకా మీరు కట్ చేసుకొని ప్లేట్స్లో పెట్టుకొని తినేసేయండి, పిల్లలకి ఇచ్చేసేయి. ఎందుకు నువ్వు పాటలు పాడుతున్నావు? ఆంటీకి వచ్చాను, ఆంటీ పడుకోండి. బిట్టు ఇంకా కూర్చొని పోనా నాకు బిట్టు, అక్కడ అక్క ఇస్తుంది నీకు ప్లేట్లో పెట్టి.
బర్త్డేనా ఎవరు పెట్టుకోరా వాడికి వద్దంట మోహన. గ్లూవే అది. ఉండరా నాకు సో అలా ఈసారి ఇలా సింపుల్గా చేసేసుకున్నారు. లాస్ట్ టైం అయితే మేము అందరం రెడీ అయ్యాము, కొంచెం గ్రాండ్గా చేసుకున్నాము, చాలా బాగుంది. కానీ ఇప్పుడు ఏమంటే ఎన్వైర్న్మెంట్ అలా లేదు, అందరికీ ఏదో ఒకటి హెల్త్ బాగాలేదు, తుమ్ముకుంటా దగ్గుకుంటా అలానే ఉన్నాము. ఇంకా రెడీ అవ్వాలి అన్న మూడ్ లేదన్నమాట ఎవరికి. సో అలా పిల్లల వరకు చేసుకున్నాము. ఇంకా మా హ్యాపీ ఇగో దీన్ని తీసుకొచ్చి పెట్టింది, కేక్ అంట. అది పాపం ఎలాగో తినలేదు, వెళ్ళిపోయింది. స్వీట్ తినకపోవడం మంచిది కదా అది. సో అంతే, ఇక్కడైతే వ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.